Be by yourself. Practice what your own nature, practice what your own culture, and stand for that value. This is what actually we have as our slogan. Worship your own and respect. Making this wonderful Independence Day celebration in front of him. Till yesterday, he was not visible. Right? But today, he just appeared for us to make himself as an example. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ అనేక మంగళ శాసనాలు. 78వ భారత స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా భగవద్బంధువులందరికీ అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం. ఈవేళ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మేము హ్యూస్టన్ టెక్సస్లో ఉండే సందర్భం ఏర్పడింది. ఆంజనేయ స్వామి ఇక్కడికి తానొచ్చి మమ్మల్ని కూడా ఇక్కడికి వచ్చేటట్లుగా చేసుకున్నాడు. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం ఆ ఆంజనేయ స్వామి ముందర, మైటీ హనుమాన్ అని అంటాం కదా, ఆయన ముందర జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రక్కన అమెరికా జెండా, మరొక ప్రక్కన ఈ హ్యూస్టన్ నగరపు జెండా, వాటికి ముందుగా మన భారతీయ మువ్వన్నెల పతాకం, ఇవి ఎగరవేసుకుంటూ వాటి యొక్క సన్నిధిలో మన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని జరుపుకునేటటువంటి సందర్భం ఏర్పడడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆంజనేయ స్వామి ఇంత దూరం ఇక్కడికి రావడానికి కారణం, ప్రపంచంలో ఉండే ఉగ్రవాదాన్ని అంతటినీ కూడా అణిచి ప్రపంచంలో శాంతి పవనాలని వీచేటట్టు చెయ్యాలి అనే సంకల్పంతో పవన కుమారుడైనటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ హ్యూస్టన్ మహానగరానికి సముద్రాలు దాటి వచ్చాడు. గతంలో మనందరికీ తెలుసును, ఆయన సముద్రాలు దాటి ఎక్కడో లంకలో రావణాసురుడు అపహరించుకుపోయినటువంటి సీతమ్మకి ఆశాజ్యోతిని వెలిగించి రామచంద్రుణ్ణి తిరిగి చేరడానికి కావలసినటువంటి ఒక సన్నివేశాన్ని ఏర్పాటు చేశాడు. ఇది మనకి చరిత్ర. ఆవేళ సీతమ్మకి రాముడికి మధ్య ఒక అందమైనటువంటి సేతుని నిర్మాణం చేయించి వారిరువురు ఏకమయ్యేటట్టు చేయగలిగాడు. ఆ రకంగా ఆయన ఒక సుందర సేతువయ్యాడు. అదే రకంగా సీతారామ దంపతులని తిరిగి మళ్ళీ అయోధ్య నగరానికి వచ్చేటట్టు చేసి అయోధ్యలో ఉండేటటువంటి జనులందరికీ కొత్త ప్రాణాలని పోశాడు. రాముడి రాక కోసం ఎదురు చూస్తూ 14 సంవత్సరాలు ఒక ఘోరమైనటువంటి తపస్సులో ఉండే భరతుడికి తిరిగి రాముడిని సీతమ్మని దర్శించుకునేటటువంటి అవకాశాన్ని కలిగించి వారి మధ్య ఒక సుందర సేతు అయ్యాడు. ఈవేళ అటు భారత నుంచి ఇటు అమెరికా రాజ్యానికి ఆయన ఎగిరి వచ్చి ఇక్కడ హ్యూస్టన్ ఏఎల్టీలో అష్టలక్ష్మి టెంపుల్ ప్రాంగణంలో, టెక్సస్ మహానగరంలో ఈ హ్యూస్టన్ అనే ప్రాంతంలో ఇక్కడికి ఎగిరి వచ్చి ఇక్కడుండి మన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఇక్కడ జరిపిస్తూ అందరికీ మధ్య నేను ఒక మంచి సేతువునవుతా, శాంతి పవనాలు వీచేటట్టు చేస్తా, ఉగ్రవాదానికి స్వస్తి పలుకుదాం, ప్రేమతో సౌహార్దంతో అందరం కలిసి మెలిసి ఉందాం, మన అభ్యాసాలని, మన పెద్దలు మనకు అందించినటువంటి సంస్కృతి సంప్రదాయాలని మనం వదలకుండా ప్రపంచంలో మనం ఎక్కడుంటే అక్కడుండే వారందరికీ మనం సహాయం చేసేటట్లుగా వారికి మన యొక్క శక్తిని, మనకు ఉండేటటువంటి అభిమానాన్ని, ఆదరాన్ని వారికి పంచుతూ అందరితోటి కలిసిమెలిసి ఈ ప్రపంచాన్నంతటినీ ఒక కుటుంబంగా, వసుధైవ కుటుంబకం అనే సూక్తిని నిజం చేసేటట్టుగా నేనుంటా అని హనుమంతుడు నిరూపిస్తున్నాడా అన్నట్టుగా ఈవేళ ఆ ఆంజనేయ స్వామి ముందర ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. చాలా సంతోషంగా ఉంది. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
రాబోయేటటువంటి 2047లో శతమానం భవతి అన్నట్లుగా భారతానికి శతమానోత్సవం జరగడానికి ఇది ఒక మార్గాన్ని తెరుస్తుంది అని ఆశిస్తూ, తద్వారా ప్రపంచంలో శాంతి సౌహార్దాలు వెళ్ళి విరియాలి అని ప్రార్థన భగవంతుడి సన్నిధానంలో చేస్తూ, అందరికీ కూడా భగవద్బంధువులందరికీ కూడా ప్రపంచంలో అన్ని మూలలా ఉండేటటువంటి భరతమాత ముద్దు బిడ్డలందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం.